सद्गुरु साईनाथ महाराज की जय। श्री सच्चिदानंद सद्गुरु जिल्लेमुड अनुसया माता की जय। श्री सच्चिदानंद सद्गुरु भरद्वाज महाराज की जय। गुरुदेव दत्त। సద్గురు శ్రీ సాయినాథుని యొక్క సాన్నిధ్యంలో ఆచార్య ఇక్కడ భరద్వాజ మాస్టర్ గారి యొక్క ఆశీస్సులతో ఈరోజు దావాదిగుంట గ్రామంలో ప్రతి ఆదివారం నిర్వహించుకునే వింతలు విశేషాలు జిల్లెలముడిలో అమ్మ సన్నిధిలో మాస్టర్ గారు ప్రత్యక్షంగా దర్శించిన సూచన కాదు, ప్రత్యక్షంగా దర్శించిన ఆమె యొక్క రూపం కావచ్చు, ఆమె సన్నిధిలో ఉన్న మాటలు కావచ్చు, ఆమె సన్నిధిలో ఉన్న వచ్చిన భక్తుల యొక్క అనుభవాలు కావచ్చు, అవన్నీ కూడా అందులోని విశేషాలు మనకు అందించాడు. ఒక్కొక్కటి వింతగా అనిపిస్తుంది. అమ్మ ఎందుకు అలా మాట్లాడుతుంది ఏం తెలియదు. మీరు కానిది నేనేది కాదు నాన్న, పోయిన వారం మీరు కానిది నేనేది కాదు నాన్న అన్నారు. అంటే అర్థం ఏంటి? మీరు కానిది నేను లేను అంటే ఏంటి? నేను మీరు ఒకటే. మీరు సపరేట్గా అనేది లేదు, నేను సపరేట్గా అనేది లేదు అని చెప్పారు మొట్టమొదట. ఆ తర్వాత ఏం చెప్పారు? వాళ్ళ ఇంట్లో ఎలా పూజ చేసుకునేది, ఎలా మాట్లాడుకునేది, అవన్నీ చెప్పారు. మరి మీకంటే తెలుసమ్మా అంటే నేను దొంగనా అన్నాను. మళ్ళీ ఎలా చెప్తున్నాను? నేను నాకే దొంగ, నాకు ఇంకే పనే లేదా, మీరు ఏమేం చేస్తారో తెలుసుకునే పని అన్నారు. ముందేమన్నారు? మీరు కాని నేను కాదురా అన్న. మళ్ళీ అడిగేటప్పటికి నేనే దొంగనా, ఇంక నాకు వేరే పని పాట లేదా, నేను చెప్పే విషయానికి మీ ఇంట్లో విషయాలు సరిపోతే అది కథాచిత అనుకుంటారు, వాస్తవం అనుకుంటున్నారా, నాకే సంబంధం లేదన్నారు. అంటే ఈ వాక్యానికి ఆమె వ్యతిరేకంగా ఉంది. దానికి మాస్టర్ గారు చెప్తున్నారు, సర్వాంతర్యమైన ఆమె యొక్క స్థితి మనకు అవగత పరచడం కోసంగా అలా నటిస్తున్నారు. అవగత పడాలి మనకి, అందుకని అవగతం చేసుకోమని హెచ్చరిక చేస్తున్నారు. రెండవది, బయటపడరు. అది గత వారం చెప్పుకున్నాం. ఈ వారం ఏం చెప్తుంది? ఆమె ఆహారం సరిగా తీసుకోలేదని గత వారం నేర్చుకున్నాం. మరి ఆమె అంతగా శక్తివంతంగా, బలంగా, దృఢంగా ఎలా ఉండగలిగింది? మాస్టర్ గారికి ఒక ప్రశ్న వచ్చింది. అంటే ఏంటి? అందరూ ఆహారం తీసుకుంటే ఆహార శక్తి ఆమెకు వచ్చింది కాబోలు అని అనుకుంటున్నాడు మాస్టర్ గారు. మన దాన్ని కూడా ఎవరైనా ఇవ్వబోతాడు. ఇప్పుడు అమ్మ ఒకసారి మీరు ఆహారం వదిలేశారట కదా అని అడిగారు. ఆహారాన్ని వదిలేశారట కదా అంటే ఏంటి? అమ్మ ఒకరోజు తినదు కదా అన్నప్పుడు అమ్మ అన్నారు, ఆహారం నేను వదలలేదు, ఆహారమే నన్ను వదిలింది. ఆహారం నేను వదలలేదు, ఆహారమే నన్ను వదిలింది. అంటే దీని అర్థం ఏంటి? ఆహారం వదలడం మన ప్రయత్నం, ఆహారం నన్ను వదలడం సహజం. అంటే ఏంటి? అప్రయత్నంగా నా సాధనకి ఏదైతే అంతరాయమో ఆ అంతరాయాన్ని కలిగిస్తాడు భగవంతుడు. ఎప్పుడైతే భగవంతుడు కలిగిస్తాడో ఇంకా అది తినబుద్ధి కాదు, పని చేయబుద్ధి కాదు, మాట్లాడబుద్ధి కాదు. అంటే ఏంటి? ఆహారం లాలో పోతుంది, అది వెంటనే బయట వచ్చేస్తుంది. అంటే శరీరానికి అది సహజంగా సరిపోదు. ఎట్లా చెప్పాలంటే, ఒక సాధన చేసుకుంటున్నాడు అనుకోండి, సాధన చేసుకుంటూ ఉంటే ఎవరైనా వాడిని ఇబ్బంది పెట్టి మాట్లాడక వచ్చాడు అనుకోండి, వస్తాడు, వీడు సాధన చేసుకుంటున్నాడు, ఇక్కడ వాడు గడపెడతా ఉన్నాడు. గడపెడతా అంటే ఈ వద్దని చెప్పదు, వాడికి ఏదో ఆలోచన వాడు వెళ్ళిపోతాడు. నువ్వు వాడిని ఎందుకు వదిలేసావు? నేను వదలలేదు, వాడే వదిలేసాడు. ఒక సంస్థ ఉంది, ఆ సంస్థలో ఒకడు కొంచెం గడబడి చేసేవాడు ఒకడు ఉన్నాడు. గడబడి చేసేవాడు ఒకడు ఉంటే ఆ గడబడి వీడికి ఇబ్బంది. అప్పుడేం చేశాడు? వాడిని వాడంతటి వాడే వెళ్ళిపోయేట్టుగా వాళ్ళ ప్రేరణ కలిగిస్తుంది. ఈ ముచ్చి అడుగుతారు, ఎందుకు వాడితో మాట్లాడడం లేదు, ఎందుకు వాడిని నువ్వు చదివేశావు? నేను ఎవరిని తరమను, నేను ఎవరితో మాట్లాడని నీకు చెప్పను.
వారంతటి వాడడం నేనేం చేసేది? అర్థమైంది అనుకుంటున్నా. అది నా అర్థం. నేను ఎవరిని వదలను, వారంతటి వాళ్ళు వదిలిపోతారు. నాకే సంబంధం అది? నేను ఆహారాన్ని వదలను, ఆహారమే నేను వదిలిపోయింది అని సమాధానం ఇచ్చింది. అంటే ఇక్కడ అమ్మ ఆహారం వదలాలని ప్రయత్నించేవారిని ఆహారం గ్రహించి ప్రకృతి మాత్రమే ధ్వనిస్తుంది. నేను కావాలని తినకూడదు అనుకున్నాను అనుకోండి, వారిని ఏదైతే తినకూడదు అనుకుంటున్నామో దాని మీదే తినే విధంగా ప్రకృతి. అంటే నేను ప్రయత్నం చేస్తున్నాను కదా, ఇది తినకూడదు, ఇంత మాట్లాడకూడదు, ఈ పని చేయకూడదు అని అనుకుంటుంటా. కానీ ఏ పని చేయకూడదు అనుకుంటామో ఆ పనే చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది ప్రకృతి. ఎందుకంటే నేను ప్రయత్నం చేస్తే అది నిలబడదు. నువ్వు ఎంత గట్టిగా పట్టుకుంటావు పిల్లలు చెప్ప, వాడు కూర్చుంటాడు, వాడా పైకి వెళ్ళిపోతాడు. వాడు ఎప్పుడెప్పుడు తేడా అనే సంగతి వాడు చేస్తానంటే ఇక్కడ ఉండదు. అలాగే నేను ఈ ఆహారం తినకూడదు అనుకున్నాను అనుకోండి, లడ్డు తినకూడదు అనుకున్నాను అనుకోండి, లడ్డే కనబడుతున్నాడు నాకు. అంటే ప్రకృతి హెచ్చరిక చేస్తుంది, వీడు ఎంత మాత్రం నిలబడుతున్నాడు అనే సంగతి. ప్రకృతి సూత్రమే ధ్వనిస్తుంది. అంటే వాళ్ళు అంతటి కోరిక ఉంటుంది అన్నమాట. ఒక లడ్డు విషయంలోనే కాదు, ప్రతి ఒక్కటి కూడా రాగం కావచ్చు, ద్వేషం కూడా కావచ్చు, మనం అన్ని అన్వించుకోవాలి. అందుకు వీడు వెళ్ళిపోతారు. ఎంత ఇబ్బంది పెట్టుకున్నారు మీరు, ప్రయత్నంగా పెట్టుకున్నారు. వాడు ప్రకృతి చేసేది రారా ఆడుకుంటామని చెప్పి అతను లాక్ వెళ్ళిపోయింది. మన స్థితి అది. సామాన్య మానవుడికి ప్రోద్బలం ఇస్తుంది, సామాన్య మానవుడికి ప్రోద్బలం ఇస్తుంది. పిల్లవాడు సామాన్యుడు, అందుకని ఏం చేసింది, వాడికి రారా 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 అంటూ లాక్కెళ్ళింది. ఆహారమే నేను వదిలిన మాటలో ఈ ప్రకృతి సూత్రంతో చిక్కుకుని ఉంటాం. మనం ఈ ప్రకృతిలో చిక్కుకుని ఉన్నాం. నువ్వు ఎంతగా స్టడీ చేసుకున్నప్పటికీ కూడా ఏదో ఒకటి ఒక శబ్దం వచ్చి అనుకోండి, ఆడికి వెళ్ళిపోతుంది చెవి. ఎందుకని నేను వినకూడదు. ఎప్పుడో గుర్తుపెట్టుకు ఏదైతే మనం బలవంతం చేస్తామో అదే పైకి లేస్తాం. గట్టిగా పట్టుకున్న పైపై అవుతుంది, అది ఇంకా పుష్ లేస్తాం అనమాట. బాల్ ఎంత స్పీడ్గా కొడితే ఎంత స్పీడ్గా మనకి వెనక్కి వచ్చినట్టుగా. స్ప్రింగ్ మీద కాలు పెట్టామనుకోండి, ఎంతసేపు కాలు పెట్టుకుంటా, కాలు నొప్పి తీయగానే ఆ స్ప్రింగ్ అన్నది పైకి లేస్తాం అనమాట. అట్లాగే మన ప్రకృతి మనల్ని ఆ విధంగా చేస్తుంది, సామాన్య మానవుడి విషయం. కానీ అమ్మను మాత్రం ప్రకృతి బంధించి ఉంచలేదని ఇక్కడ మాట. అందుకే ఆహారం అది వదిలిపెట్టేసింది. అంటే ప్రకృతి పారిపోయింది, చెప్పుకుంటాం, ప్రకృతి పారిపోయింది. కాబట్టి ఇక్కడ అమ్మకు ప్రకృతి బంధించలేదు. ఇప్పుడు ఒకడు వచ్చి ఇబ్బంది పెడతాడు అనుకున్నాను అనుకోండి, ఆ ఇబ్బంది వీడిని ఏమీ చేయలేదు, మిగతా వాళ్ళని చేస్తుంది సామాన్య మానవుడికి. ఎందుకంటే వాడు వస్తేనే, వాడి ముఖం చూస్తేనే మన ఆలోచన పెరిగిపోతా ఉంటుంది. కానీ ఇక్కడ అమ్మకి వాడు వేరనే భావన ఉండదు. ఇంకా వాడు ఆడ బంధిస్తాడు అంటే ఆ ప్రకృతి ఆడ బంధిస్తుంది. దీని విషయం మనం ఏమనుకోవాలి, ప్రయత్నపూర్వకంగా సామాన్య మానవుడు చేసిన వాడు ప్రకృతిలో బంధింపబడతాడు. అసామాన్యులకి ప్రకృతి వాడి దరిదాపులోకి రాదు. ఇప్పుడు సినిమాలు చూస్తూ ఉంటాం, బాణం వేస్తాడు, వ్యవస్థగా వాడికి వెళ్ళిపోతుంది అన్నమాట. ఇప్పుడు తపస్సు చేస్తుంటాను అనుకోండి, ఏదో బాణము ఏదో దాటి కలిసారు అనుకోండి, ఏమవుతారు, వాళ్ళే వెనక్కి వెళ్ళిపోవడము, వాళ్ళే భస్మం అయిపోవడము. అయితే ఈ ప్రకృతి అంతా కూడా వాళ్ళని బంధించదు. ఎందుకని? వాడిలో ఏకాగ్రత, దృఢ విశ్వాసం, పట్టుదల బలంగా నాటుకొని ఉండడం వల్ల అవేవి కదిలించలేదు. ఎంత గాలి వాని వచ్చినప్పటికీ కూడా వాడు దేనిని పెట్టుకున్నాడు, దృఢత్వం పట్టుకున్నాడు. అలాగే గురుపాదాలు ఎవడైతే పట్టుకుంటాడో వాడిని ఈ ప్రకృతి, ఈ లౌకికము ఏమి వాడిని కదిలించలేదు. ఇది ఒక యాడ్ చెప్పుకోవాలి మనం, టీవీలో వస్తూ ఉంటుంది యాడ్. పర్ఫ్యూమ్ మనిషి 4-5 రకాలుగా ఉంటాయి.
ఆడ స్విమ్మింగ్ పూల్గా ఉంటాడు, పెద్ద జారి మనం వచ్చేస్తాడు, వాడు చొక్కా గిక్క మొత్తం ఎగిరిపోతాడు, వాడు గట్టిగా ఒక స్తంభాన్ని పట్టుకుని ఉంటాడు, స్తంభాన్ని పట్టుకొని గాలి ఎగరుతాడు, కానీ వాడు సేఫ్. మిగతా చుట్టుపక్కల ఉన్న వస్తువులంతా గాలి ఎగిరిపోయింది. అంటే ఒక ప్రకృతి మాది వస్తుంది, ఆ శబాష్ అంటుంది వాడిని. కారణం ఏమిటి? వాడు పర్ఫ్యూమ్ పెట్టుకున్నాడు, సువాసన పెట్టుకున్నాడు, ఉన్నత లక్షణాలు వాళ్ళు కలిగి ఉండాలి. ఉంటే సరిపోదు, గురుపాదాలు గట్టిగా పట్టుకున్నాడు. నాలా మంచితనం ఉంటే సరిపోదు, నాలా మంచితనం ఉందనుకోండి అహంకారం వచ్చేస్తుంది. గురుపాదాలు పెట్టుకున్నాను అనుకోండి, నా మంచితనం గురుపాదాలు కాపాడబడుతుంది. ఆ యాడ్ మీరు అందరూ చూసే ఉంటారు, మీరు చూసేలేదు, నేను మొత్తం చూస్తూనే ఉంటాను యాడ్ని. అందువల్ల ఆ ప్రకారం వాడు ఏం చేయగలిగింది? వాడు ఏ యాడ్ ఎదురుపోయి పెట్టాడు పక్కన పెట్టండి, కానీ దానికి ఇచ్చే భావం ఉందా లేదా? అలాగే అమ్మకి ఈ ప్రకృతి అంతా కూడా బంధించలేదు, ఎందుకంటే వాడు ఏకాగ్రత పట్టుదలతో కలిగి నిలబడి ఉండగలుగుతారు. కాబట్టి నీకు ఆకలి వేయదమ్మా, ఈ కలిలో నా కాకలి లేదు. ఈ కలిలో, కలియుగంలో నాక కలి లేదు, ఆకలి కదా అక్కడ, నాక కలి లేదు, అర్థం లేదు. నాకు ఆకలి అనుకుంటాం మనం, నీకు ఆకలి వేయదమ్మా. ఓహో ఆకలి లేదా? ఈ కలిలో, కలి అంటే మాయ, ఈ కలిలో నాక కలి లేదు, నాక కలి లేదు, నాక ఆ కలి మాయ లేదు. అర్థం కదా? మాయ లేదంటే ఇంకేముంది? వీడికి ఆకలా ఇదే అసలు ఉండదు. ఆ మాయ ఇప్పుడు మాయ అంటుకుంటేనే రాగం దేశము అన్ని వచ్చేది. అర్షద్ వర్గాలని మాయ వస్తేనే వస్తుంది, మాయ కమ్మితేనే మంచివాడా చెడువాడా చెడవాడా అని భావన ఏర్పడుతుంది. మాయ జరిగింది అనుకోండి, వాడికి మంచి లేదు చెడు లేదు, అంతా ఒకటే కనబడుతుంది. 4 గోడల మధ్య బిల్డింగ్ కట్టాం, భూమి ఉంది, ఈ గోడలు చేస్తే కూడా భూమి అట్లాగే ఉంది. భూమి ఆధారంగా గది ఏర్పడింది వాడికి. అంటే ఏంటి? ఈ గోడని, ఈ నేలని ఏం చేయలేదు, నేల శాశ్వతం. అంటే ఈ గోడ అనేది మాయ అనుకుందాం, ఈ గోడలో గది అంటున్నాం, వాళ్ళకి ఈ గోడలు గది అనిపించదు. ఎలక్ట్రాల్ పట్టుకుంటాల సముదాయం ఇది. అందుకే సినిమాలో చూడండి, ఈ గోడ ఇంక వెళ్ళిపోతా ఉంటాడు, మనం చూస్తుంటాం కదండి. అంటే ఏంటి? ఇది మంత్రం మాయం అనుకుంటాం, కాదు. వాస్తవం ఏంటంటే ఇది మనకు తగులుతుంది. ఎందుకంటే మనకి మాయ ఇది గోడ అనిపిస్తుంది కాబట్టి, వాళ్ళకి ఇది గోడ అనిపించదు. విశ్వంలో ఉన్న అనేకమైన పరమాణువుల యొక్క స్వరూపం అనిపిస్తుంది. అందుకని ఈ కలిలో నా కలి లేదు, అద్భుతంగా ఉంటుంది అర్థం. కాబట్టి ఆ మాయ నాకు అంటదు. దానికి సర్వము తానైన శక్తికి ఏది ప్రత్యేకించి వదిలివేయటం అంటూ ఉండదు. సర్వము తానైన శక్తి, అన్నీ నాదే అయినప్పుడు నేను ఏది వదలాలి, ఏది పట్టుకోవాలా? అన్నీ నాదే కదమ్మా. మరి వదులుకోవడం ఏంటి, మరి పట్టుకోవడం ఏంటి? ఈ వస్తువులే నాదే అయినప్పుడు నేను ఇది నాది కాదు, ఇది నాకీ మనం ఎక్కడతాము, నాది కాదు ఎలా అంటాము? అట్లాగే అన్న సత్యాన్ని అమ్మ ఇక్కడ పునర్ఘాటిస్తుంది. కాబోలు మాకు అప్పుడు కూడా వస్తున్నాడు, కాబోలు కాబోలు అందరూ వాడుతున్నాడు. అంటే ఏంటి? ఉండొచ్చు అనే మాస్టర్ గారు అభిప్రాయం చెప్తున్నాడు ఇక్కడ. అమ్మతో అత్యంతంగా సన్నిధంగా మెలిగే అదృష్టాన్ని నోచిన కొందరు ఉన్నారు. అప్పుడప్పుడు అమ్మ ప్రత్యేకించి ఆహారం వండించడం జరుగుతూ ఉంటుంది. అట్టి వంటకాలు ఇంకొకరు తినాలని అనుకున్నప్పుడు ఒకనొక అనారోగ్యవంతం అంటే ఆరోగ్యం సరిగా లేని వాడికి ఆహారం అయినప్పుడు చేయిస్తుంటారు. అంటే ఆరోగ్యం సరిగా లేని వాడికి ఏ ఆహారం అవసరమో ఆహారం అమ్మ అడిగి చేయించుకునేవారట. కొన్ని సమయాల్లో మాత్రం తనకే పలానా వంటకం చేసి పెట్టమని అడుగుతుంది అమ్మ. ఎందుకు అడుగుతుంది అర్థం కాదు. ఆహారం సరిగ్గా తినదు, కానీ నాకు ఫలాని ఆహారం కావాలని అడుగుతుంది. మనకేంటి ఒక అలవాటును మానివేశాం అనుకోండి, ఆ ప్రయత్నంలో కొంతకాలం
ఆ అలవాటు తప్పించిన తర్వాత మళ్ళా తిరిగి నిగ్రహించుకున్న బలం పుంజుకుంటుంది. నాకు కాఫీ అలవాటు చేసుకున్నా, రోజు 2 నాసాలు కాఫీ తాగే అలవాటు. ఇంకో చదివిన తర్వాత ఆ సమయానికి అవసరం ఉన్నా లేకపోయినా కాఫీ మీద మనసు పోతుంది. కాఫీ కాదండి, ప్రతి ఒక్కటి ఉంటాయి. నేను ఊరికి ఉదాహరణ కాఫీ చెప్పా. అది మనుషుల కలయిక కావచ్చు, లేకపోతే ప్రదేశాలు కావచ్చు, ఏదైనా కావచ్చు. ఎప్పుడైతే అలవాటైన తర్వాత మానేసిన తర్వాత మళ్ళా తిరిగి పుంజుకుంటుంది. మరి అమ్మ ఆహారం తీసుకోదు కదా, మరి పదార్థంగా ఎందుకు అడిగింది? ఇది ప్రశ్న అండి, ఆలోచన. ఇక్కడ మనం ఆలోచించాలి. మళ్ళీ దాని మీద దృష్టి ఎందుకు పెట్టింది అని. ఎందుకంటే ఇప్పుడు నైట్ టిఫిన్ చేస్తున్నాం అనుకోండి, ఒక వండున్నాం అనుకోండి, కున్న తర్వాత నైట్ టిఫిన్ ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది మనకి. అన్నం మానేసాం, లేదా అన్నం తినాలి అనిపిస్తుంటుంది, ఏదో ఒకటి పెట్టుకుందాం లెక్కకి. అలాగుంటుంది మన పరిస్థితి. దానికోసం మనసు పరిగెత్తుంది. కానీ అమ్మ విషయంలో మాత్రం అట్లా కాదు. ఎప్పుడో 100కో 1,00,00,000 అడుగుతుందట. ఎందుకు అడుగుతుంది అనే విషయం కూడా బట్టబయలు చేయబోతాడు మాస్టర్ గారు. అంత క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాడు. ఆమె ఆహారం తిందు, మరి ప్రత్యేకంగా ఎందుకు ఆహారం అడుగుతుంది? పదార్థమే ఎందుకు అడుగుతుంది? చూడండి, అన్ని కోణాలను చూస్తున్నాడు ఇక్కడ. అంటే అర్థం ఏంటి? మనం ఏ విషయమైనా, ఏ సంఘటన అయినా చూసినా, చదివినా దాని అన్ని కోణాల నుంచి చూడాలి. అది ఒక వ్యక్తి గురించి కావచ్చు, ఒక వస్తువు గురించి కావచ్చు, లేదా ఒక ప్రదేశం కావచ్చు. ఈ మూడేనండి మన చుట్టూ తిరిగేది. మనలో సంస్కారాలు ఏర్పడడానికి ఈ మూడే. దాన్ని వాసనలు అంటాడు. వ్యక్తి, వస్తువు, ప్రదేశం. ఇలా నాకు ఎందుకు అనిపిస్తుంది అని అనేక కోణాల్లో చూసుకోవాలి. అమ్మ 100కో 1,00,00,000 ఒకసారి అడుగుతుంది కనుక ఆ వంటకం చేసి పెట్టమని. ఇప్పుడు ఏం పెట్టాను అనుకోండి, మళ్ళీ ఎప్పుడుకో అడుగుతుంది. అటువంటిప్పుడు అమ్మకు ఆహారం అని ఎందుకు? రెగ్యులర్గా తినేవాళ్ళు అయితే పర్వాలేదు. మనం ఎప్పుడు 6 నెలలకు ఒకసారి నాకు గారెలు చేసి పెట్టమనో, లేదా చపాతీ చేసి పెట్టమనో అంటుంది. ఎందుకు అమ్మ ఆహారం? ఆ ఆహారమే చాలా తక్కువ తీసుకుంటున్నారు. మరి ఎందుకు అనిపించింది అన్న రహస్యం మనం తెలుసుకోవాలి. ఆ పద్ధతి చూడండి, అన్న రహస్యం మనం తెలుసుకోవాలి. అంటే అర్థం ఏంటి? ప్రతి ఒక్కటి అన్వేషించాలి. మీరు ఆ పని చేస్తున్నారు, కారణం ఏదో ఒకటి ఉంటుంది. ఆ కారణం తెలుసుకొని తర్వాత మన ప్రవర్తన ఉండాలి. అలా కాకుండా ఆ పైన కారణం చూసుకొని ఇలా ఉండొచ్చు, ఇలా ఉండొచ్చు మనమే జడ్జిమెంట్ చేస్తుంటాం. ఏది? వ్యక్తుల విషయంలో, అలాగే వస్తువుల విషయంలో కూడా కావచ్చు. కాబట్టి ఏదైనా తొందరపడి నిర్ణయాలు కావచ్చు. కారణం తెలుసుకో, అన్వేషించు. అందుకే మాస్టర్ అన్వేషకుడు అంటేనే ఆయనకి ఇష్టం. భక్తుడు అంటే కూడా ఇష్టం కదట. నిరంతరం అన్వేషించాలి వాడు. అంటే ప్రతి ఒక్కటి కూడా తెలుసుకోవడానికి నిరంతరం ప్రయత్నం చేస్తుండాలి. ఒక్క మాట చెప్పాలంటే నిరంతరం విద్యార్థిగానే ఉండాలి. విద్య అర్థించడము. విద్యార్థి అంటే విద్యను అర్థించడము అంటే అడిగి తీసుకోవడము. అడుక్కోవడం పదం బాగలేదని అడిగి తీసుకోవడము, ఇది ప్రాధేయపడ్డము. వాడి విద్యార్థి. మరి శిష్యుడు అంటే ఎవడు? బాబా చెప్పిన శిష్యుడే, అది వాడు శిష్యుడు. గురువు అంటే ఎవరు? బాబాని వాళ్ళు గురువు ఎలా చేశారో ఆయన అట్లా ఉండాలి. గురువు యొక్క తత్వం తనంతటి వాడు చేసేవాడిగా ఉండాలి. అంతేగాని తల మీద చేపట్టి వాళ్ళని అనగదొచ్చేవాడు కాదు. కానీ ఇక్కడ నిరంతరం విద్యార్థిగానే ఉండాలి. విద్య అంటే జ్ఞానము, విద్య అంటే చదువు, ఏదైనా మనం అనుకుందామండి. అన్న రహస్యం మనం తెలుసుకోవాలి. వివిధ స్థలాలలో, వివిధ సమయాల్లో తనకు సమర్పించిన నైవేద్యం స్వీకరించినట్లు అమ్మ చెప్పున్నారు. ఒకసారి అన్నపూర్ణ ఆలయంలో నైవేద్యం పెడితే ఆమె నేను తీసుకున్నట్టుగా చెప్పారు. ఇక్కడ బాబా చేతులు ఏ రంగం ఉందో అంటే సర్వజీవులు ఎవరు తిన్నా కూడా నేను తిన్నట్లే అని అందరు మహాత్ములు చెప్పారు. అలాగే ఈమె నేను పలా నైవేద్యం తీసుకున్నాను, పురాణాలు చెప్పుకున్నాం, మీ ఇంటికి వచ్చాను, అది పెట్టారు, ఇది పెట్టారు, ఇది చేశారని చెప్పారు కదా. అటువంటిప్పుడు ఈ ప్రత్యేకంగా పదార్థం కావాలని అడగటంలో ఆంతర్యం ఏమిటి? ఇక్కడ పాలకూర పెట్టాం, నేను పాలకూర తిన్నాను చెప్పాను. పూరీలు పెట్టాను, పూరీలు తిన్నాను చెప్పాను. నువ్వు ఇది దీంట్లో ఉప్పు తక్కువ వేసినావు అన్నాడు, ఉప్పు తక్కువ అని చెప్పింది. అన్ని చేసినవి నాకు ప్రత్యేకంగా
ప్రత్యక్షంగా అడగడం ఏమిటి అని చెప్తాం. ప్రత్యక్షంగా అడగడం ఎందుకు? ఇంట్లో పెడితే నేను తిన్నానని చెప్తుంది, ప్రత్యేకంగా ఎందుకు అడుగుతున్నాం? దాని ఆంతర్యం ఏంటి? ఎందుకు అడుగుతున్నామి? కొన్ని సమయాలు అమ్మ తనలో తాను రహస్యంగా మాట్లాడుకుంటూ ఉంటుందట. ఉంటుందని అత్యంత సన్నిహితులకు మాత్రమే తెలుసు. ఇలా ఉంటారు, అది కావాలి, వాడు ఆకలితో ఉన్నాడు, వీడి తింటున్నాడు, వాడికి ఎవరు చేసి పెట్టలేదు, ఇట్లాంటి ఎవరికి ఏం అర్థమవుతుంది? అది పక్కన వాళ్ళకి అలా అనుకోవడం తెలుసు. అయితే అమ్మ సమీపంలో కూర్చుని ఎవరెవరికో దృష్టి సాధించినట్టుంటుంది. కూర్చొని మాట్లాడుతూ ఉంటుంది, ఇలా చూస్తూ ఉంటుంది. అంటే ఎవరి మీదో ఆ దృష్టి ఒకటి ఉండదు, వాళ్ళు ఇక్కడ లేకపోవచ్చు, కానీ ఆమె దృష్టి వాళ్ళ మీద ఉంది. అది ఎవరైనా అది అమ్మ కావచ్చు, ఇంకో పోలేరమ్మ కావచ్చు, వెంకమ్మ కావచ్చు, సంగయ్య కావచ్చు, ఇంకొకరి కావచ్చు. అలా ఉంటుందట. అమ్మ ముఖ కవళికను చూస్తే అలా అర్థమవుతుందట. అంటే ఎంత జాగ్రత్తగా మాస్టర్ గారు చూస్తారు. ఇప్పుడు కూర్చొని ఇలా చూస్తున్నప్పుడు మీకేమనిపిస్తుంది? ఏదో ఆలోచిస్తున్నారని అనిపిస్తుంటుంటాం. కానీ ముఖ కవళికల్లో కూడా గమనిస్తున్నాడు మాస్టర్ గారు. ఆలోచించే ముఖం కాదు అది, ఎవరు ప్రార్థనో ఆలకించే ముఖం. ఆలోచించడానికి ఆలకించడం ఉంది. అంటే ఎవరు ఆలకిస్తున్నారని మాకు ఎంత గమనిస్తున్నారు చూడండి. ఇక్కడ నాకు ఆ ముఖ కవళికలో బట్టి పట్టేశాను. చూస్తుంటాం. ఇప్పుడు మీరు ఇంటున్నట్టుగా ఉన్నారు, వినడం లేదు, ఆడే అనిపిస్తుంటుంది. అట్లాగే ఎవరిదో ఆమె ఆలోచిస్తున్నట్టుగా ఉంటుంది. ఆ ముఖ కవళి చూస్తే పూర్తి ధ్యాస మన మీద ఉన్నట్టు ఉండదు. ఇప్పుడు ఇలా చూస్తున్నాను, మిమ్మల్ని చూస్తే అనుకుంటున్నారు, మీరు చెప్తా అంటే నేను ఆయన చూస్తాను, మీరు అనుకుంటారు దాన్నే చూస్తాను, మీరు అనుకుంటున్నారు. అలర్ట్గా ఉండదు, ఇదేదో మనకు కష్టపడే ఉండదు. నేను వాళ్ళసారి చూస్తున్నా. అలాగే తన మీద మన మీద పూర్తి చేస్తున్నట్లుగా ఉండదు. పోనీ అలా అని ఆమె ఏమన్నా మైకంలో ఉందంటే తిరస్కారం మనం పలుకుతా ఉన్నాం, అమ్మాయిని మనం పలుకుతా ఉన్నాం. ఇప్పుడు మనం చూస్తున్నట్ట చూడనట్ట మనకు అర్థం కాలేదు. మనం చూడనట్టుగా ఉంది, మనకు పిలుస్తూ ఉంటుంది. రాకాడ బాబా చేత వస్తారు చూడండి. ఎవరో ముగ్గురు వస్తారు, వాళ్ళు గోడంతా చెప్పుకుంటా కూర్చుంటారు మాస్టర్ గారు ఉన్నప్పుడు. ఈయన కూర్చుని అది చదువుకుంటారు. వీళ్ళు వినడం లేదు అని చెప్పేసి వాళ్ళు ఆపుతారు. ఏమైంది, వాడు ఎక్కడికి మీరు అని అంటాడు. మళ్ళీ రాకాడు బాబాయ్ మీరు గుర్తొచ్చింది అనుకుంటాను. ఎన్నట్టుగా ఉన్నాడే, మళ్ళీ పలాంటి పాయింట్ అడుగుతున్నాడే. అంటే మనకి అర్థం కానంత మాత్రాన అది అసత్యము వాస్తవం కాదు అనుకోవడం ఎంత శుద్ధపరపాటు మహాత్ముల విషయంలో. మనల్ని పిలిస్తే పలుకుతుంది. ఆ విధంగా 10 మందిలో కూర్చుని ఉన్నట్లుండి తను రహస్యంగా మాట్లాడుకుంది. ఒకనొక సంఘటన వెలుగులోకి వచ్చింది అని మాస్టర్ చెప్తున్నాడు. ఆమె పదార్థం చేసి పెట్టమని కోరుతుంది. అది 1964 ఫిబ్రవరి 26వ తారీఖు. అంటే మాస్టర్ గారు 1963 వెళ్ళుండారు ఆగస్టులో. 60 ఫిబ్రవరి అందరికి భోజనానికి అన్నపూర్ణానికి పంపిన తర్వాత అమ్మ తన రూమ్లోకి వెళ్ళిపోయింది. కొద్ది మంది మాత్రమే ఉన్నారు. ఉన్నట్లుండి అమ్మ మన మధ్య ఉన్న స్పృహ కూడా లేకుండా, అమ్మ శ్యామల నిన్ను ఎవరు చూస్తారమ్మా, నీకు చపాతీ చేసి పెట్టనా అని మాట్లాడతాం. అక్కడ ఎవరు శ్యామల లేదు, అమ్మలా లేదు, ఇంకెవరు లేదు అక్కడ. మాట్లాడుతుంది. ఏమర్థమవుతుంది వాళ్ళకి? అకస్మాత్తుగా సామాన్యులోకి వచ్చిన తర్వాత వారి దగ్గర గోధుమ పిండి ఉంది కానీ చపాతీ చేసి తీసుకురా అన్నప్పుడు తను రహస్యంగా మాట్లాడినప్పుడు విన్న నాకు తన కొరకే అన్నట్లుగా ఆమె చెప్పడం చూస్తే ఆ సమాధానం కుదరటం ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. ఈ చపాతీ అడిగింది, ముందేముంది శ్యామల అనింది, మరి చపాతీ చేసి తీసుకురమ్మంటుంది. అంటే ఇప్పుడు అమ్మ అడిగింది ఎవరి కోసము? ఆమె కోసం కాదు. బాహ్యంగా ఆ వస్తువు తీసుకుంటుంది, ప్రత్యక్షంగా మన తింటున్నట్టుగా ఉంటుంది, కానీ ఆ తినేది ఎవరికి? అందుకోసంగా అమ్మకు వస్తుంది. అంటే దీన్ని బట్టి ఏంటి? ఎప్పుడు భక్తుడు ఎక్కడ తలచిన క్షణము ఆయనకి సర్వము తెలుస్తుంది. ఎప్పుడు ఏది అవసరమో సమయంగా అందిస్తుంది, పరోక్షంగా కూడా. మరి మైనా అయితే ఈ
ప్రసాద పడతా ఉంటే నానాజర్ పేరు విభూది లేదంటా ఉంటే మరి విభూది పంపించాలి బాబు. అందుకని సాయిరామ దగ్గర ఎందుకు మనం చదవాలంటే ప్రత్యేక ఒక్కొక్క పేరు చదవాలంటే అద్భుతమైన గ్రంథం అది. అన్ని మతాల సారాంశము, అన్ని సాంప్రదాయాలు, అన్ని ఉపశమ సారాంశం అంతా కూడా మనకి సాయిరామ గ్రంథంలో అందించున్నాడు మాస్టర్ గారు. ఇప్పుడు దీన్ని బట్టి మనకి ఏమవుతుంది, ఎంత అదృష్టవంతుడు ఆయన. మరి మాస్టర్ గారు అంటున్నాడు ఇక్కడ, ఎవరి అదృష్టవంతుల శ్యామల అమ్మ ఏమైనా ఆహారం తీసుకుంటే తన కొరకు కాదని ఎవరికోనని అట్లా స్వీకరిస్తుందని ఇప్పుడు స్పష్టమైంది. మరి ఎంత జాగ్రత్తగా పరిశీలించకపోతే స్పష్టమవుతుంది, మామూలుగా స్పష్టమవుతుందా? ఏదో అనిపించే పాటు మాట్లాడుకోండి అనుకుంటారు. బావాడు కొండ కొట్టాడు, కుటీరం ఆడుతున్నాను అన్నాడు, అనిపించి అనుకున్నాడు. ఒకటి మీ పోటీ కూడా ఎంక్వైరీ చేసినాడు, చేసి లేదు తీద్దామని తెలియదు. ఆ సమయానికి తాజీర్ బాబు కుటీరం అంటుకుందని, ఆ తర్వాత దానంతటి ఆరిపోయిందని. ఒరే నాన్న దట్టి సావున్నాడు, నీళ్ళు చేస్తా అన్నాడు. నేను వాళ్ళు వచ్చిన తర్వాత ఏం జరిగిందంటే వాళ్ళు అన్నప్పుడు దప్పుకుతా ఉన్నాడు, ఒకడు వచ్చాడు నీళ్ళు ఇచ్చాడు. అంటే ఇక్కడ చదివిస్తున్నాం, నీళ్ళు బాగానే ఉంది. ఆయన సర్వాంతర్యామి, సర్వసమర్థుడు, సర్వజ్ఞుడు అని గుర్తు ఎంత మాత్రం పెట్టుకొని ఉన్నాం. పెట్టుకుంటే దిగులు ఉండదు, బాధ ఉండదు, దుఃఖము ఉండదు, అశాంతి అంతకుముందు ఉండదు. చదివేస్తున్నాం అంత అన్ని ఆయన తెలుసు, అన్ని ఆయన తెలుసు అనే సంగతి మరి ఎంతగానో మనం గుర్తుపెట్టుకుంటున్నాం. మనం గుర్తుపెట్టుకోవడం కోసంగా ఆయన అనేక అవకాశాలు కల్పిస్తున్నాడు, అవరోధాలు కల్పిస్తున్నాడు. అవగాహన గుర్తుపెట్టుకున్న సందర్భంలో అవరోధాలు కల్పించినప్పుడే మర్చిపోతున్నాం. ఎందుకు అవరోధాలు కల్పిస్తాడు? అవరోధాలు కల్పిస్తాడంటే ఎంత మాత్రం స్టడీగా ఉండవు. ఆ పత్రులు గాలి వాడి పెట్టాడు, వాడు సామాను వదలలేదే, ఎంత గాలి వాళ్ళు వచ్చినప్పటికి కూడా. మరి చిన్న పిల్లవాడు కదా ధ్రువుడు, 7 సంవత్సరాల పిల్లవాడు పోయి తపస్సు చేస్తాడంటే కథ దేశం 9 సంవత్సరాల పిల్లవాడు అడవిలో కూర్చొని, నిర్జారమైన అడవిలో కరెంటు పోతేనే ఈ ఇంటి నుంచి అడవిలో పోలే. మనం అడవిలో కరెంట్ ఉంటుందా, దీపాలు ఉంటుందా? అటువంటి అడవిలో ఎన్నో తపస్సు చేసి ఉంటాడు. ఆలోచించండి. నారదుడు ఇచ్చాడు, ఒరే పిల్లడు ఈ 10 పొరలు పుళ్ళు ఉంటాయి, ఏనుగులు ఉంటాయి, నాకు బళ్ళ నాకు విష్ణువు కావాలా. వచ్చాడు నారదుడు అడ్డంగా పెట్టడానికి కోసంగా, అవరోధం వచ్చింది. కానీ కట్టుకుని నిలబడ్డా, పారిపోయాడా? వయసు ఎంత అది ఆలోచించాడు. ఇక్కడ చిన్న పిల్లవాడు. ఎందుకంటే దానివల్ల మన ఏదంటే ఆత్మస్థైర్యం పెరుగుతుంది, పెరగాలి కూడా. చదివినంత మాత్రం చాలదు, నేను చెప్పుకున్నాం. శ్రవణం ఒకటే చాలదు, మననము, నిధిధ్యాస. సత్సంగంలో అదే వచ్చాము. నాకు జ్ఞానానికి ఏం ప్రతిబంధకాలంటే వర్తమానం ఎక్కువ మన ప్రతిబంధకం, వర్తమానం ఎక్కువ ప్రతిబంధకం ఉంది. అందుకే 4 చెప్పాడు. మరి ఆ వర్తమానాన్ని ప్రతిబంధకం గుర్తించామనుకోండి, దాన్ని జయించగలం. మనకి మహాత్ములు హెచ్చరిక చేశారు, ఇది నీకు అడ్డుపడుతుంది, ఇది అడ్డుపడుతుంది, ఇది అడ్డుపడుతుంది అని చెప్పాడు. రాగం అడ్డుపడుతుంది, ద్వేషం అడ్డుపడుతుంది, సోమర్థం అడ్డుపడుతుంది, శత్రుత్వం అడ్డుపడుతుంది, వైషమ్యము అంటే సమతుల్యం కాదు నీకు అడ్డుపడుతుంది, పగ అది అడ్డుపడుతుంది. కానీ జాగ్రత్తగా ఉంది. పగ వల్ల ఏమైనాడు అశ్వత్థామ, అలాగే వ్యసనం వల్ల ఏమైనాడు ధర్మరాజు. సత్సంగం వచ్చింది, మీరు విన్నారా లేదా? మరి శుక్రాచార్యుడు ఏమైనాడు? కూతురు పట్టి ఎక్కువ పంపకాలంతో ఎటువంటి ఫలితం వచ్చింది. రావణాసురుడు ఏమైనాడు? మరి అన్ని ప్రతిబంధకాలు నిన్న సత్సంగంలో స్పష్టంగా వచ్చింది. ఆ ప్రతిబంధకాలను అధిగమించాలి. మనం అధిగమించి దాన్ని సాధించగలం, లేకపోతే మనం దాన్ని సాధించలేము. ఇప్పుడు ఏమంటాడు? ఎవరికో ఎందుకు అనుమానం వచ్చింది మాస్టర్ గారికి, ఇప్పుడు తెలిపోయింది. నాకు ఇప్పుడు స్పష్టమైంది, అమ్మ అడిగేది వారి కోసం కాదు. మహాత్ములు ఏదైనా ఒక పని చెప్పినా, మహాత్ములు వస్తు అడిగినా అది వారి కోసం మాత్రం కాదు, అది సమాధి హితవ కోసమే ఉంటారు. వాళ్ళు పని చెప్పారనుకోండి, వాళ్ళకి ఎందుకండి? వాళ్ళు సచ్చిదానంద స్వరూపులు, వాళ్ళు సచ్చిదానంద స్వరూపులు, వాళ్ళకి మనతో పని అవసరమే లేదు. మన ద్వారా ఇంకొకరికి హితం వస్తుంది అనమాట. అందుకని అడుగుతారు వాళ్ళు. అది మనం గుర్తుపెట్టుకోగలగాలి. ఈ ప్రపంచంలో ఉంటూ కూడా ప్రతి ఒక్క పని
మన పని సొంత పని కాదు, ఇంకొక పని చెప్పినప్పుడు కూడా ఈ పని మనకు అప్పగించడం ద్వారా, ఈ పని నేను చేయడం ద్వారా సమాజ హితానికి ఎంతో ఉంటుంది. ఈ పని చేయడానికి నన్ను ఎన్నుకున్నాడు కాబట్టి ఆయనకి థ్యాంక్స్ చెప్పాలి. ఈ కోణంలో ఆలోచించాలండి. ఈ కోణం అయితే అబ్బా ఎప్పుడు నాకే పని చేస్తానడా అని చెప్పకూడదా అని అనిపిస్తుంది. వాడు సాధనలో జారిపోయాడని అర్థం. ఆ పని కష్టమే కావచ్చు కాక, కానీ ఫలితం మాత్రం అధికంగా ఉంటుంది. మరోసారి అక్టోబర్ 6, 1963 ఇటువంటి సంఘటన జరిగింది. మామూలుగా మాట్లాడుతూనే ఉన్నాడు. పరధ్యానంగా 3 రోజులు చపాతీ చేసి అడుగుతున్నా. ఆ సత్యం అనేవాడు అంటే వంట హోటల్ యజమాని నాకు పెట్టలే, ఎప్పుడు డబ్బు ఉండేవాళ్ళకి చేసి పెట్టన్నాడు. వాళ్ళకి పెట్టి ఏమొస్తుంది, పేదవాళ్ళు పెట్టాలి కదా. నాకెవరు లేదే నాకు చేసి పెట్టండి చపాతి. నాకెవరు లేదే చపాతి చేసి పెట్టాడు అన్నాడు. నాకెవరు లేదే అనేది పదం ఏంటది? ఆయనకెవరు లేదు, నాకెవరు లేదు, నాకు చపాతి చేసి పెట్టండి. నాకెవరు లేరు ఇంకేంటి, అందరూ ఉన్నారని అర్థం. అందరూ ఉన్న అర్థం నువ్వు మర్చిపోయినావు. ఎవరు ప్రత్యేకంగా అడిగిలోని పెడుతున్నావు. దేవాలయానికి నైవేద్యం తీసుకుపోతున్నావు, పక్కన బయట ఉండే వాళ్ళకి మాత్రం నైవేద్యం పెట్టడంలే. వాళ్ళకి అంటున్నారు వాళ్ళు నాకెవరు లేరు అని మనం గుర్తు చేస్తున్నారు. వాళ్ళు నాకు చేసి పెట్టంటారు అంటున్నారు. అక్కడ నాకెవరు లేరు అంటే నాకెవరు లేరా, అంతా నాగినప్పుడు నాకెవరు లేకుండా పోతున్నారు అని ఆ కూడా మనం ఆలోచించుకోవాలి. ఇక్కడ కొంచెంసేపాక నేను ఇవాళ ఆహారం ఖచ్చితంగా తీసుకోవాలి అంటున్నారు. 10 నిమిషాల్లో 2 చపాతీలు కొద్దిగా వేడి తెచ్చి పెడతారా, నియమంగా తీసుకోవాలన్నాడు. ఇంతమంది ఆహారం కొద్దిగా తీసుకుంటారు, ఖచ్చితంగా తీసుకోవాలి నియమంగా అంటే ఇది ఖచ్చితంగా నేను తీసుకోవాలి. తన పక్కన నన్ను అడిగాను అమ్మ. అలాగే 10 నిమిషాల్లో అమ్మ అడిగి చపాతీ తీసుకొచ్చారు. నేను ఇప్పుడు జావ తాగా, నాకు వద్దు. ఇప్పుడే మీరు అడిగారు, మళ్ళీ ఇప్పుడు ఎందుకు వద్దుంటున్నారు అని బతిమలాడితే ఆమె పండుకొనే ఆ చపాతీ తింటూ ఏంటి చపాతీ ఇంకా చెమ్మగానే ఉంది, తడిగానే ఉంది, ఇంకా కాలేదే, జాగ్రత్తగా ఉండకపోతే గర్భంలోకి నీరు చేస్తుంది, అందుకే ఇవాళ నియమంగా నేను ఆహారం తీసుకోవడం మంచిదైంది. ఎవరికమ్మా అని అడిగాడు. అంటే ఆ గురించి అడుగుతున్నావా అని చెప్పడం మొదలుపెట్టిందట. ఆ మాట్లాడే సమయంలో కూడా మన ప్రశ్నలకు సమాధానం చెప్పేటప్పుడు అమ్మ మన మధ్య ఉన్నట్లు లేదు. ఎవరికమ్మా, ఎవరి గురించి అడుగుతున్నప్పుడు కూడా ఆమె పరధ్యానంగానే మాట్లాడుతుంది. పర అంటే ప్రత్యేకము, విశిష్టమైనది అనే ఎరుకలో ఉన్నాము. మామూలు ఎరుకకి స్పెషల్ ఎరుకకి తేడా ఉంటుంది. పరధ్యానం, మామూలు ధ్యానానికి పరధ్యానానికి అంటే ధ్యానంలో విశిష్టం. గుడ్, బెటర్, బెస్ట్. గుడ్ మంచిదే, బెటర్ మంచిదే. గుడ్ అంటే కోడిగుడ్డు కాదండి, జీవోటి. బెటర్ అంతకని బెస్ట్ శ్రేష్టం అట్లా ఉంటుందట. అంటే ప్రత్యేకంగా మాట్లాడేటప్పుడు అది ప్రత్యేకత అనిపిస్తుందట. అది ఏంటంటే పండరీపురంలో కొండ జాతి వాళ్ళు ఉన్నారట. వాళ్ళకు ఒక కుమార్తె, ఆమె సంసారాల కష్టాలు భరించలేక అడవిలోకి వెళ్ళిపోయింది. వాళ్ళ భర్త మళ్ళీ తీసుకొచ్చేసి అష్ట కష్టాలు పెట్టాడు. అప్పటికే ఆమె గర్భవతి అయినప్పటికీ కూడా ఆమె చదివేక తపస్సు ఎప్పుడు ఉండేదట. గర్భంలోనే బిడ్డ చనిపోయింది. చనిపోయిన తర్వాత ఆమె పవిత్రంగానే ఉండేది. మళ్ళీ తపస్సారం చేయని ఆరంభించింది. ఆమె పూర్వం స్త్రీ కాదు, ఆమె ఇప్పుడు నిరంతరం ధ్యానంలో గడుపుతూనే ఉంటుంది. ఇది అమ్మ చెప్తున్నాను అనమాట. ఆమె తల్లి తెనాల్లో మా తాతగారింట్లో పనిచేసింది. బాగా చెప్తాడు జనమంది కథలు. విడుదల కొట్టుకున్నారా, నేను ఈ మధ్యస్థం చేశాను అది చెప్తుంటాడు కదా జన్మాంతర జ్ఞానం కూడా. అందుకే అంటే ఈ చపాతీ అంటే ఎవరి కోసము? ఆ కొండ జాతి స్త్రీలు ఆ అమ్మాయి కోసం. భర్త వేధించాడు, బిడ్డ చనిపోయింది, అయినా ఆమె తపశ్చర్య మాత్రం మానలేదు.
భర్త వేదన, బిడ్డ చనిపోవడం, ఆ శోకం ఎలా ఉంటుందో ఆలోచించండి. ఊరికే 2 మాటలు చెప్పి సరిపోదు కాదు. ఆ శోకం ఉంటే కూడా తపశ్చర్య మాత్రం ఆమె ఆపలేదు, ఆరంభిస్తూనే ఉంది, నిరంతరం ధ్యానంలోనే ఉంది. మరి ఆమెకి ఆహారం ఎవరు చూడాలా? అది సంగతి. ఎవరు పట్టించుకోవాలి? అది ఆ ధ్యాసలో ఉంది. అయినప్పటికీ ఆమె తల్లి తెనాల మా తాతగారు పనిచేసింది. ఇంకే అమ్మ మాట్లాడుతూనే ఉంది. ఆ పరధ్యానంలో ఆ చపాతీ నోట్లో పెట్టుకుంటేనే ఉంది. నోట్లో పెట్టుకుని చపాతీలు ఆకు కూడా తినేస్తా ఉన్నారు. ఆకు కూడా అది ఆఖరి నాటి ఆకు కూడా తినేస్తా ఉంది. పక్కన గప్ప లాగిన రాకులు. అంటే ఎంత ధ్యానంలో ఉంది? ఎక్కడో కొండ జాతుల్లో ఉన్న ఆ తల్లికి పెడతా ఉందన్నమాట. ఏమి తింటా ఉంటే ఆడకి ఆమెకు అందుతూ ఉంది. ఇది కాదండి, పురాణాలు భాగవతంలోనే ఉంది, భారతంలోనే ఉంది, అది కూడా వస్తుంది. వెంటనే ఆకుని తీసి పారేశారు. అమ్మ వైపు తిరిగి నిశ్శబ్దంగా పడుకుంది. అమ్మ లాగేస్తేనే మా వైపు తిరిగి పడుకుంది. ఆ కిందటి రోజున అమ్మ అనిపించిన మనోవ్యాధికి, అమ్మలో కలిపి విషాద ఛాయలకి ఒక కొత్త అర్థం, ప్రత్యేకత మాకు స్ఫురించింది. విషాదం ఏంది? భర్త ఇబ్బంది పెట్టడం, బిడ్డ చనిపోవడము. వెంటనే బాధ, మనోవ్యాధి, ఆమెకు ఆహారం ఎవరు పెడతారు? ఇవన్నీ అప్పుడు మాస్టర్ గారికి అర్థమైందట, స్ఫురించింది, అర్థం స్ఫురించింది, తట్టింది. నాడు అమ్మ చెప్పిన మాట మూలంగానే అమ్మ ప్రత్యేకించి అప్పుడప్పుడు తనకేమైనా చేసి పెట్టడంలో కొంతవరకు ఇప్పుడు నాకు అవగతమైంది. ఎందుకు చేసి పెట్టమంటుంది సంగతి? పాండవులు అడవులోకి వెళ్ళారు. వెళ్ళతాన్ని దుర్వాసన వచ్చాడు. అప్పుడే భోజనాన్ని ముగిచేశారు. శిష్యులతో కూడా వచ్చారు. వాళ్ళకి అన్నం పెట్టాలా? అది ఇంట్లో ఆదాయం లేకపోయా? వాళ్ళు సరే స్నానం చేసామని చెప్పారు. ఇంకో శిష్యుడు వచ్చాడు. అయ్యా మా పరిస్థితి ఏం చేయమంటావు అన్నాడు. ఏమో చూడు అన్నాడు. చూసారు, ఒక మెచ్చికేం కనపడింది, 2 మెచ్చుకలు. చాలా మెచ్చుకలు తిన్నాడు. వాళ్ళు అక్కడ భోజనం చేశారు. అక్కడ అంటే భారతంలో కథలు ఏది తప్పు పొరపాట్లు ఏమి ఉండవండి. ఇప్పుడు అమ్మ సమస్యల్లో, మరి వెంకటేశ్వర చరిత్రలో, రాజేంద్ర బాబు చరిత్రలో, ఇంకా ఆనంద అందరి మార్పుల చేతుల్లో ఈ సంగతి జరిగిందా లేదా? అంటే కుక్క అన్నం ఆహారం ఎలా చెప్పాడు? కాబట్టి మహాత్ముల చర్యలు ఈ విధంగానే ఉంటుంది అని మనం ఇక్కడ గుర్తించాలండి. ఒక్కొక్క సంఘటన వెనుక కూడా మనం గుర్తిస్తే అమ్మ యొక్క నిజస్థితి ఏమిటి మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఇక్కడ చెప్పాడు, ఈ కలిలో నా కాకలి లేదని. అంటే ఈ కలిలో ఆ కలి మా అంటే అవకాశం ఉండదు అన్నమాట. ఇక్కడ ఆగస్టు 9వ తేదీ 64వ సంవత్సరం అమ్మ తలంటుకునే సమయంలో వసుంధర అనే అమ్మ వద్దకు వెళ్తే అమ్మ అంటుంది, నేను ఇప్పుడే 3 ఇడ్లీ తిన్నా, కమ్మటి నీరేసిన ఇడ్లీలు, తలస్నానం చేస్తున్నాడు. ఇడ్లీలు ఇప్పుడు తిన్నా, తలస్నానం చేస్తున్నాడు. అక్కడ వెళ్ళింది వసుంధర. ఇప్పుడు భలే ఉంది మా ఇడ్లీలు, నెయ్యి బ్రహ్మాండంగా ఉండాలి. ఎవరు పెట్టారమ్మా? ఎవరో ఒకరు. చెప్పమ్మా. నేను చెప్పాలంటే అరాశమా? నా రసం నీకు చెప్పాలనా? నువ్వు నాకు చెప్పాను ఎప్పుడన్నా? ఎప్పుడన్నా నేను చెప్పను. నా రసం నీకు చెప్పేది నువ్వు ఇప్పుడు చెప్తే నేను చెప్పుకుంటా. రామకృష్ణ ఇచ్చాడమ్మా ఇడ్లీలు, ఎవరో ఒకరు, వాడేం పెట్టలేదు నాకు. సరే ఎవరో చెప్పమ్మా. నేను చెప్పను. కొన్ని 8 మైళ్ళ దూరంలో ఉంది, కొన్ని 1000 మైళ్ళ కాదు, 100 మైళ్ళ లోపేనా? సమానం. అవును. అంటే 100 మైళ్ళ లోపల చుట్టుపక్కల ఎవరో. అంటే స్నానం గది వెళ్ళిపోయింది. అంటే ఇక్కడ అమ్మ ఇడ్లీలు నెయ్యి ఇడ్లీలు ఎవరికి పెట్టింది చూడండి. అందుకే మన పూజలో సర్వం శ్రీ పరమేశ్వరార్పణమస్తు అంటాం కదండి. వాళ్ళకి సమర్పిస్తే అందరికి సమర్పించబడుతుంది. ఇప్పుడు అమ్మకి సమర్పిస్తే సకల జీవులకి అందుతుంది. చెట్టు మొదలు నీళ్లు పోస్తే అంతకి వెళ్ళినట్టు. అది
సద్గురు యొక్క తత్వం. అందుకు ఏదైనా భగవంతుడికి నివేదించి పెట్టమని చెప్పడం. నువ్వు ఏ ఆహారం తీసుకున్నా ఇది భగవంతుడికి నివేదించి పెట్టు, అది పవిత్రమవుతుంది. ఇవేం మనకు బాగా చెప్పలే. మరి తినే ఒక ముద్ద పక్కన పెట్టరా, ఈ భావంతో పెట్టరా అన్నాడు. సింపుల్ గా చెప్పాడు. పోనీ ఈ భావంతో ఎంతమంది పెడుతున్నారో తెలియదు, కానీ నేను మాత్రం పెట్టాలి అనుకుంటేనే ఉంటాం. పెట్టి తినేసి ఉంటాం, జ్ఞాపకం వస్తుంది, మన పక్కన ముద్ద పెడతా. ఇంక తినేసి మా పక్క ముద్ద పెట్టేది ఎవరు అనుకుంటారు కదా, ముద్ద పెట్టలేదు అంటారు లేసేటప్పుడు అనుకుంటారు కదా. అది ఇలాంటి విషయం ఎవరు పక్క ముద్ద వేసేది. అప్పటికి 3 రోజులు మిగేసి ఉంటా. ఎందుకంటే రుచిగా పదాలు పెట్టుకుంటారు అక్కడ. బాగా దాన్ని ఆస్వాదించడంలో అది పక్కన మర్చిపోయానండి. ఆ తర్వాత పక్కన పెట్టి కొంటాను మనం పెట్టింది. ఆయన సులభంగా చెప్పాడు బాబా. ఈ భావం అంతా బాబా ఒక్క మాటలో చెప్పాడండి. ఇట్టిదే నా స్వీయ అనుభవం. ఒకటి చెప్తా, చెప్పి నేను ముగిచేస్తా అంటున్నాడండి మాస్టర్ గారు. ప్రతి సంవత్సరం ఆగస్టు 19వ తేదీన అమ్మ దగ్గరికి వచ్చిన రోజు, ఆ రోజు పండుగ చేసుకుంటానంట. ఇది కృతజ్ఞత అంటే వీడికి మాస్టర్ తేదీ గుర్తుపెట్టుకున్నాడు. వీడు ఒక నెలన్న గుర్తుపెట్టుకున్నాడు, అదే సంతోషం అనుకుంటాడు. మాస్టర్ గారు చెప్పారు 19 అదేనమాట విషయం. ఇక్కడ అదే పండుగ అంటే దీన్ని బట్టి ఏంటి, భగవంతుడు మనకి ఎప్పుడు పరిచయమైన రోజు ఎంత మేరకు మనం గుర్తుపెట్టుకుంటున్నాం. ఏదో కాకతాళీయంగా చెప్పాడులే, ఎప్పుడో పోయి ఎప్పుడు చెప్పామ్మా, ఎప్పుడో చెప్పారు, ఎప్పుడో చూసినాము, గుర్తుండలేదు అంటే ఏంటి, యాంత్రికం, శ్రద్ధ లేదు. మాకు శ్రద్ధ చేస్తున్నారు. పండగ చేసుకునేవాడు చదువు ఇక్కడ నేను పండగ చేసుకుంటున్నా అంటే మొట్టమొదట మాస్టర్ గారు ఆగస్టు 19వ తారీఖున 1963 సంవత్సరం చూసుకుంటాడు. సంవత్సరం ఉంది కదా. అంటే అది ఇప్పటికి గుర్తుపెట్టుకున్నాడంటే మరి వీడు గుర్తుపెట్టుకోలేకపోతున్నాడు. కానీ ప్రయత్నం చేద్దాం. 1964వ రోజున అంటే పక్క సంవత్సరం తీరాన్నం అంటే పాలన్నం, పాల పాయసం చెప్పుకుంటాం. పాల పాయసం ముందు బాగా వేడిగా అమ్మకి నైవేద్యం ఇచ్చాం. పెద్ద గిన్నె నిండా పరమాన్నం ఉంది. ఉన్న పళ్ళంగా అట్టే తెచ్చి పెట్టారు, పొగలు కక్కుతా ఉన్నారు. అమ్మ మామూలుగా ఏం చేస్తుందంటే ముందు కొద్దిగా రుచి చూసి అందరికి పనిచేస్తుంది. కానీ ఆ పరమాన్నం మాత్రం అంత వేడిలో కూడా మొత్తం తినేసింది. ఎలా తింటుంది, పరధ్యానం ఉంది, అది వేడి అని కూడా స్ఫురణకు రాలే. ఇప్పుడు ఆ గిన్నె నిండా పాయసం అంటే ఒకరు తాగలుగుతారా పరమాన్నం ఎంచుకుంటుంది. కానీ 10 మందికి చేసి పెట్టింది, ఆమె ఒక్కడే తినడం ప్రారంభించింది. ఎంతో త్వరగా మొత్తం పాయసం అంతా అరిగించేసింది. అంటే ఎంత ఎక్కువగా తిండిపోతులు కూడా ఆ పాయసం తాగలేరు, తినలేరు. పాయసం అనుకున్నా పరమాన్నం ఏదనుకుందాం, బాగా నాశ ఉండేవాడు తినలేరు. అటువంటిది మొత్తం తినేసింది. కానీ ఆమె దృష్టి మాత్రం తింటూ ఆ గోడ మీద దృష్టి పెట్టుకున్నది. ఇలా తింటుంది, ఆ గోడ మీద దృష్టి పెడుతుంది. కొంచెం తినమ్మా అంటూ ఉండాలి ఆ గోడ సైడ్ చూసి. మరి ఎవరిని తినమంటున్నది అక్కడ అని ఒక పసిపిల్లకి తినిపిస్తే అట్లా మాట్లాడుతుంది. ఆమె ఎక్కడో ఉండదు, ఈమె ఎక్కడో ఉండాలి, పాయసం ఇక్కడ ఉన్నది, తినమ్మా అంటా ఉన్నది. ఆడంగా మన గోడ కనబడతా ఉన్నది. కానీ ఆమెకి ఆ ప్రదేశంలో ఎవరో ఆకలితో ఉన్నవాళ్ళు, ఆకలితో ఉన్నవాళ్ళు వాళ్ళకి తినిపిస్తుంది. అక్కడ అంతా పూర్తి అయిన తర్వాత మామూలుకి వచ్చి మరి అంతా అయిపోయింది, నువ్వేం తింటా ఉంటాడు మాస్టర్ గారిని. అంతలా తినేసిందా, నువ్వేం తింటావురా? నేను సమాధానం చెప్పే లోపలే ఖాళీ గిన్నెలో చేయగడుక్కొని నువ్వు ఇది తీసుకో. అది మాస్టర్ యొక్క స్పర్శతో నువ్వు ఇది తీసుకో. ఇది తీసుకుంటే పాయసం ఆరగించినట్టు. చేతులు కడుక్కొని ఆ నీళ్లు నువ్వు ఇది తీసుకో. పరజ్ఞానమా, ఒక వ్యక్తి తినడం అసమైనంత పాయసం స్వీకరించటమా, అమ్మ పలికిన మాటలు అంతా ఒక రహస్యాన్ని
చెబుతున్నట్టుగా ఉంది, పరధ్యానంగా ఉంది. ఒక వ్యక్తి తినడం అసమమైనంత పాయసాలు తీసుకున్నారు. మరి అమ్మ పలికిన మాటలు తినవేవి. ఏమిటి ఆ రహస్యము అంటే, అమ్మ ఏమైనా తిన్నా, కావాలని కోరిన ఆపదల్లోనూ ఎవరైనా తపస్సు చేసుకుంటున్నారో వారి కోసమే అని నాకిప్పుడు తెలిసింది. నీకేం కావాల్సి వచ్చినా నువ్వెక్కడైనా కొనుక్కు తినగలవు. ఎక్కడో అరణ్యంలో ఉండే వాళ్ళు అవసరం గమనించేవారు ఎవరూ లేరు, వారిని ఎవరు చూస్తారు? ఈ మాట మాట్లాడిందా? ఆ మాటలో నిగూఢము అసంపూర్ణమైన వాక్యంలోని అమ్మ సంకేతం నాకు ఇప్పుడు అర్థమైంది. మహాత్ములు ఒక వస్తువు అడిగినా ఒక చేసి ప్రశ్నలో కూడా దాని అర్థం అంత మనం పట్టించుకోలేము. కానీ మాస్టర్ గారు ప్రత్యేకంగా గమనించి చెప్తున్నాడు. అంటే మామూలుగా అంటుంటారు కదా, బాబా పక్కన సంగతి కూడా స్వీట్స్ తెలిసినప్పుడు పదార్థం తీసుకొస్తాడు, తింటూ ఉంటాడు. ఒకడు వస్తాడు, ఏం తిరిగి ఇంత ప్రాణం ఉంది దీనికి అనుకుంటాడు, వాడు మిరపకాయలు తింటాడు. ఆ తినేది ఎవరి కోసం అంటే మన ఆలోచన పరిధి ఎలా ఉంటుంది చూడండి. మన ఆలోచన పరిధి లౌకికంగానే ఉంటుంది. ఒకడు ఒక విధంగా మాట్లాడాడంటే ఎందుకు మాట్లాడుతాడు అని మారిపోయాడా అంటాం మనం. ఆ మాట్లాడిన ఆంతర్యం మనం గుర్తించలేకపోతున్నాం. శ్యామల విషయం అదేగా జరిగింది. డబ్బులు జేబులో పెట్టుకున్నాడు, వాడికి ఇవ్వలేదు. ఏంటి బాబా మీరు అబద్ధం చెప్పకూడదంటే మీరు అబద్ధం చెప్తున్నారు అన్నాడు. దానికి ఎంత క్లారిటీ ఇవ్వాల్సి వచ్చింది. అదే మాస్టర్ గారి విషయం కూడా జరిగింది. ఒకడు వచ్చి మాస్టర్ గారు నాకు చార్జ్ చేయి అన్నాడు, నేను ఇదివే చేయి అన్నాడు. వాడు చేయొచ్చు కదంటే వాడికి ఎందుకు చేసినా వాడి ఫలితం లేదా, వాడికి చేసి ఏం ఉపయోగం? ఇవన్నీ అర్థం ఏంటి? అన్ని అవకాశం ఇస్తున్నప్పుడు ఎంతసేపు నువ్వు చేయి 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 అని అన్నదంటే మరి వాళ్ళ తండ్రికి ఎలా ఉంటుంది? మన ఇంట్లో మన బిడ్డలు అనుకోండి, ఎప్పుడు డబ్బులు ఇస్తానే ఉంటే వాడి కాలం వాడు ఎప్పుడు నిలబడతాడు, వాడు సాగుడిపోతా ఉంటాడు. చూడండి ఎన్ని కొన్నాళ్ళ మాస్టర్ గారి పరిస్థితి చూడండి. ఇక్కడ నాకు తెలుసు వారి అవసరాలు ఎవరు తీరుస్తున్నారు అంటే నిగూఢంగా, అదృశ్యంగా, పరోక్షంగా భక్తుల యొక్క బాధలను, కష్టాలను, దుఃఖాలను తొలగించేవాడు మహాత్ముల యొక్క నిజమైన స్థితి. బాహ్యంగా మనకి కనిపించకపోతేమో కానీ ఆంతరింగల యొక్క అర్థం మాస్టర్ గారికి పడుతున్నారు. వాళ్ళు ఏ వస్తువు అడిగినా అది వారి కోసం మాత్రం కాదు, పరుల కోసం. ఇప్పుడు అవతారాలన్నీ కూడా ఉంది, ఎవరి కోసం చేశారండి? మత్స్యావతారం కావచ్చు, కుర్మావతారం కావచ్చు, వరాహావతారం కావచ్చు. ఎందుకు ఆ హీన జంతువుల యొక్క అవతారం వాళ్ళు ఎత్తాల్సిన అవసరం ఏంటి? చేప, వరాహం అంటే పంది, తాబేలు, అందులో కూడా నేనుంటానని చెప్పడం. మనకి హీనం కాదు, అందులో కూడా నేనున్నా అనే సంకేతం గుర్తుపెట్టుకున్నాను అనుకోండి. ఆయన పంది రూపంలో ఎందుకు వచ్చాడు? కరం పట్టుకోడా, ఇంకేదో రావచ్చు కదా. ఏమి ఆ భూమి ఎత్తాలంటే ఇంక 10 రూపాయలు వేస్తామా? ఇదే ఆయన రాకూడదా అని అనిపిస్తుంది మన బొట్టు వాళ్ళకి. మాస్టర్ అంటే ఎందుకు ఇచ్చాడు? దానికి కారణం ఉంటుంది. అందుకే అన్వేషించాలి, తెలుసుకోవాలని చెప్పాడు కదండి. అలాగే బాబా చేతుల్లో కావచ్చు, ప్రతి ఒక్క మహాత్ముల కావచ్చు, వారి యొక్క మాటలు ఆంతర్యం ఏమిటి? ఇప్పుడు బుద్ధుడు వచ్చి ఒకడు అడిగాడు, నువ్వు సత్సంగం వివరించుకున్నాం, మీరు ఏం సాధన చేస్తారని అడిగాడు. తినడం, కూర్చోవడం, నడవడం. ఏమర్థమైంది? మేము చేస్తా ఉన్నా, తింటామా, కూర్చొని నడుస్తా ఉన్నాము, అదే సాధన అన్నాడు. అప్పుడు చెప్పాడు, తినడం ఎరుకతో తిను, ఆ ఎరుకే ధ్యానం. మరి తినడమే నాకు చేతకాల, ఇంకే నేను ధ్యానం చేస్తా అంటున్నాను. కూర్చోవడం చేతకాల, ఎందుకు కూర్చున్నాను సంగతి మర్చిపోతున్నా, ఏదో మాట్లాడేస్తా ఉంటా. వచ్చింది ఏది రాదు సంగతి మర్చిపోయినా. వచ్చా 5:30కి, వచ్చింది మర్చిపోయినా. ఫోన్లో గుర్తు బ్రహ్మానందం చూసుకుని జోక్ చేసుకుంటే కూర్చున్నాను. వచ్చింది దేనికి? బ్రహ్మానందం వీడియో చూసుకుని దేనికి? నడుస్తున్నా, నేను భూమి మీద నడుస్తున్న ఎరుకు నాకుందా? చూడండి,
సాధన అనేది వాళ్ళు చెప్పిన మాటల్లోని ఆంతర్యమును గుర్తించాలండి. అందుకే ప్రతి ఒక్క మాటలో కూడా మనం మహాత్ములు అంటే ప్రతి ఒక్కటి కూడా అందులో ఏమిటి, ఎందుకు అలా చేస్తారు, ఏదో కారణం ఉంటుంది. ప్రయత్నం చేయి, తెలియలేదా అన్వేషించు. ఎప్పుడైతే అన్వేషిస్తావో తప్పకుండా నీకు సమాధానం దొరికి తీరుతుంది, వచ్చి ఇవ్వాలి ఆయన. అంతే. ఎవడైతే ఆత్రత ఉంటాడో పరిగిస్తాడు, ఆయన ఎత్తుక్కుంటాడు. ఎవడు దీన్ని శ్రద్ధ పెట్టున్నాడు, శ్రద్ధ కలిగిన వాడికి జ్ఞానం వస్తుంది. కృష్ణుడు చెప్పాడు కదా, శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అని. అలాగే తెలుసుకోవాలన్న వాడికి మాత్రమే వారి యొక్క భావం అర్థమవుతుంది. పోయిన వాళ్ళు చెప్పుకున్నాం నారికే సంగతి. అందరికీ అర్థం కాదనమాట. ఎవడైనా తెలుసుకుంటాడు వాడికి అర్థమయ్యే రీతిలో మా బాబా యొక్క మాటలు అర్థమవుతుంది. వినేవాడికి ఏం అర్థం కాదు, వినిపించుకున్న వాడికి అర్థమవుతుంది. మనం వింటున్నామా, వినిపించుకుంటున్నామా అది కూడా చెప్పుకున్నాం. వింటున్నా, చూస్తున్నామా, ఏముంటుంది. అయితే వింతల విశేషాలని ఈ గ్రంథం పేరు రాసిన అవసరం లేదండి. వింటే అప్పుడు విశేషం ఉంది. పదార్థమే దానికి విశేషం ఉంటుంది, విశేషం ఉంటుంది. పనసపండు పైన గరగరనే ఉంది, పిసిగానే ఉంది. ఏమంటారు పనసపండు మాణిక్యాలు అక్కడ పద్యం ఉంది, మన తీగా ఉంది. మరి గరగర ఉంది, పారేస్తామా? పారేం కదా పనసపండు. మరి పోయాలంటే ఏం చేస్తాం, ముందు పుచ్చుకుంటాం. అలాగే ఈ జీవితం ఏందో కాదు, దానికి పుచ్చిస్తూ లోపలికి వెళ్ళు. అందమైన రత్నానికి దొరుకుతాయి, అందమైన తీటి జీవితం ఆస్వాదించగలుగుతాం. కానీ పైపాటు చేసి మరి పారిపోతున్నాం. కష్టం కావచ్చు, నష్టం కావచ్చు, దుఃఖం కావచ్చు. ఇంతటి అర్థం మాస్టర్ గారు మనకి ఈరోజు అందించారు. కాబట్టి ప్రతి ఒక్కటి అన్వేషణ అనేది అలవర్చుకోగలగాలి. ఎందుకు, ఏమిటి, ఎలా, ప్రతి ఒక్క విషయంలో వాళ్ళు అలా మాట్లాడారు, ఏమి కారణం ఉంటుంది. వీడి విషయం కాదండి, మనం లౌకికంలో కూడా సగం మాట్లాడుకోవాలి. ఇక్కడ ఎందుకు ఇలా చూస్తా ఉంది, ఏం చెప్తాడా చూస్తా ఉన్నాడు అనమాట. మీరు ఏం అర్థం ఉందా, నాకు చెప్తున్నాడా ఏం సంగతి అని ఆలోచిస్తా కూర్చోవాలి. అది ఆ అన్వేషణలో మనం అందరం సాగాలని మాస్టర్ గారి యొక్క అభిలాష. స్వస్తి. సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. श्री सच्चिदानंद सद्गुरु दिल्ली अनुसया माता की जय. श्री सच्चिदानंद सद्गुरु भरद्वाज महाराज की जय. गुरुदेव दत्त.